కొత్త సంవత్సరం ప్రారంభంలోనే ఉత్తరప్రదేశ్ రాజధాని నగరం లక్నోలో ఘోరం జరిగింది. ఆగ్రాకు చెందిన ఓ యువకుడు తన తల్లితో పాటు 4 చెల్లెళ్లను బుధవారం తెల్లవారుజామున అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. స్థానికులు దురాగతాలతో విసిగి నిస్సహాయ స్థితిలో తాను ఈ పని చేస్తున్నట్టు నిందితుడు మహమ్మద్ అర్షద్ హత్యల అనంతరం వీడియో రికార్డ్ చేశాడు. మణికట్టు నరాలు గొంతులు కోసి వారిని దారుణంగా చంపాడు. పోలీసుల చేతికి ఈ వీడియో అందే సమయానికి తాను కూడా ఆత్మహత్య చేసుకుని ఉంటానని పేర్కొన్నాడు. తన కుటుంబాన్ని వేధించిన స్థానికులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరాడు. నగరంలో రద్దీగా ఉండే నాకా ప్రాంతంలోని హోటల్ గదిలో ఈ దారుణ హత్యలు జరిగినట్టు సెంట్రల్ లక్నో డీసీపీ తెలిపారు. నిందితుడిని ఘటనా స్థలంలోని సకాలంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు. తల్లి ఆస్మాతో పాటు చెల్లెళ్ళు అర్షియా, రెహమాన్, అక్సా, ఆలియాలను అర్షద్ హతమార్చాడు. వీరి కుటుంబం ఆగ్రాలో నివసించేదని ప్రాథమిక సమాచారం మేరకు కుటుంబ తగాదాల కారణంగా అర్షద్ ఈ విపరీత చర్యకు పాల్పడినట్టు తెలుస్తుందని డీసీపీ తెలిపారు. ఈ విషయం వెలుగులోకి రాగానే నిందితుడు రికార్డులో చేసిన సెల్ఫీ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ హత్యలకు తన తండ్రి కూడా సహకరించినట్టు అర్షద్ అందులో పేర్కొన్నాడు. నిందితుడి తండ్రి మహమ్మద్ బద్ర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ హత్యలకు స్థానికుల వేధింపులే కారణమని అర్షద్ వీడియోలో పేర్కొనడం వారి కుటుంబం నివసించే ఆగ్రా సమీప ఇస్లాం నగర్లో ప్రకంపనలు రేపుతోంది. పోలీసులు, రాజకీయ నేతల అండ ఉన్న కొందరు వ్యక్తులు మా ఇల్లు కబ్జా చేశారు. ఈ ఆక్రమణను అడ్డుకునేందుకు ప్రయత్నించినా మా మాట ఎవరూ వినలేదు. 15 రోజులుగా చలిలో తిరుగుతూ ఫుట్పాత్ మీదే నిద్రపోతున్నాం. నన్ను, నా తండ్రిని తప్పుడు కేసులో ఇరికించి నా చెల్లెలను హైదరాబాద్కు చెందిన వ్యక్తికి అమ్మాలని చూశారు. మేము బంగ్లాదేశీయులమని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అర్షద్ వీడియోలో వివరించారు. ఇది సంగతి. ఇప్పుడు మనకు ఆఖరి సచ్ అని ఒక సిరీస్ వచ్చింది. ఒక ప్రముఖ ఓటీటీలో ఆఖరి సచ్ అని ఒక వీడియో వచ్చింది. అందులో ఒక వ్యక్తి కుటుంబంలో అందరిని చంపేస్తాడు వేలాడదీసి. ఇట్లనే సేమ్ సినిమాలు మంచిగా బ్రహ్మాండమైన పనిచేస్తున్నాయి, సమాజానికి ఆలోచనలు కల్పిస్తున్నాయి, ఏ సమస్యకైనా పరిష్కారం చూపెడుతున్నాయి.